ఆడంబరమైన పెళ్లిళ్ళు, అసంతృప్తి భోజనాలు ఏంటి సార్ ఇది అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయ సమేతంగా మేము పెళ్లికి వెళ్ళామండి. పెళ్లి జరిగిన తర్వాత భోజనాల సెక్షన్ లోకి వెళ్తే అక్కడ దాదాపుగా 100కు పైగా వెరైటీస్, పానీపూరి, కట్లెట్ దగ్గర నుంచి డెజర్ట్స్ ఒక 15 రకాలు పెట్టుంటే అందరూ ప్లేట్ తీసుకొని కొద్దిగా వేసుకోవడం, టేస్ట్ చూడడం, మిగతాది పడేయడం, టేస్ట్ చూడడం, పడేయడం, అన్ని వెరైటీస్ చేయాలని ఒక కంటికి నేత్రానందం అంటారు కదా, అలా చేస్తూ ఉంటే పక్క నుంచి మా పాప, నాన్న నువ్వేం ఫుడ్ వేస్ట్ చేయొద్దంటావు, వీళ్ళేం ఇంత వేస్ట్ చేస్తున్నారంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదండి. నాకు ఎక్కడో ప్రవచనంలో విన్నాను, మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, మనిషి ఎప్పుడు సంతృప్తి చెందుతాడంటే కంటి నిండా నిద్రపోయినప్పుడు, కడుపు నిండా భోజనం చేసినప్పుడు. పెళ్లికి వచ్చిన వాళ్ళు కడుపు నిండా తిని ఆశీర్వదిస్తే ఆ జంట కూడా చాలా మంచి జరుగుతుందండి. కానీ ఈ రోజుల్లో చాలా మంది పెళ్లికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి కూడా భోజనం చేస్తున్నారంటే వాళ్ళు సంతృప్తి చెందనట్టే కదండి. దయచేసి మీ అందరిని ఒక చిన్న రిక్వెస్ట్, ఆ ఫుడ్ వేస్ట్ చేసే హక్కు మనకు ఎవ్వరికి లేదండి. ఆ భోజనం విలువ ఇద్దరికే తెలుస్తుందండి. ఒకటి పండించే రైతుకి, రెండోది ఆ పూట భోజనం లేక ఆకలితో అలమటిస్తూ పడుకున్న ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. దయచేసి మీ అందరిని ఒకటే కోరుకుంటున్నాను, నెక్స్ట్ జనరేషన్ కి ఫుడ్ విలువ తెలియాలన్నా, ఫుడ్ వాళ్ళకి బాధ్యతగా ఉండాలన్నా కూడా మీరు ఈసారి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెట్టే వాళ్ళు ఎన్ని రకాలైనా పెట్టండి, కానీ మీరు మాత్రం ప్లేట్ లో తీసుకున్న ఏ ఒక్క మెతుకు డస్ట్బిన్ లోకి వెళ్లకుండా చూడండి. ఈ రోజు ఫంక్షన్ల పేరు చెప్పి దాదాపుగా ఎంత వేస్టేజ్ అంటే టన్నుల వేస్టేజ్ మొత్తం డస్ట్బిన్ లోకి వెళ్తుంటే ఆ ఫుడ్ నష్టం మీరు నేను భరించలేమండి. దీని మీద మీ అభిప్రాయం ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అటువంటి భోజనాన్ని వేస్ట్ చేయకుండా మన నెక్స్ట్ జనరేషన్ మనం కాపాడుకుందాం.